వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ భానుబత్తుల. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే కార్ వచ్చేసి స్కార్పియో క్లాసిక్ S11. బిఫోర్ గోయింగ్ టు వీడియో, లెట్స్ సీ ద ఇంట్రో. గైస్, ఈరోజు మన దగ్గర ఉన్న బండి అయితే స్కార్పియో క్లాసిక్ బేస్ మోడల్లో టాప్ అండ్ వేరియంట్ ఇది S11. మనం వన్ బై వన్ ఈ బండి యొక్క ఫీచర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమింగ్ టు లైట్ సెక్షన్, ఎల్ఈడి డిఆర్ఎల్ ఒకటి ఇచ్చారు. దాని కింద ప్రొజెక్టెడ్ ల్యాంప్ ఎల్ఈడిలో ఇచ్చారు. దాని పక్కనే హెలోజన్లో మెయిన్ ల్యాంప్ ఇచ్చారు. టర్న్ ఇండికేటర్ ఒకటి ఇచ్చారు హెలోజన్లో. అండ్ కింద పాటుకు వచ్చేసరికి లైట్ సెక్షన్లోనే డాటెడ్ డిఆర్ఎల్, దాని కింద వచ్చేసి హెలోజన్లో ఫాగ్ ల్యాంప్. లైట్స్ అయితే చాలా బాగున్నాయి, క్రోమ్ ఫినిషింగ్తో ఉంది. గ్రిల్ పార్ట్కి వచ్చేసరికి క్రోమ్ ఫినిషింగ్తో వర్టికల్ లైన్స్ ఇచ్చారు. మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇది. అండ్ ఇది వచ్చేసి స్కార్పియో మహీంద్రా న్యూ లోగో. అదివరకు 2 years బ్యాక్ వేరే లోగో ఉండేది. దీన్ని 2 years అవుతుంది మార్చి. బటర్ఫ్లై డిజైన్తో ఉంటుంది. కింద పార్ట్ వచ్చేసరికి రేడియేటర్ గ్రిల్. ఇది కూడా క్రోమ్ ఫినిషింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. స్కార్పియో క్లాసిక్ లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ మోడల్ ఇది S11. వచ్చేసరికి మనం టైర్ పార్ట్ చూసుకుంటే 17 inch డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్ 2 tires కి డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. ఇందులో సియట్ టైర్స్ వాడటం అయితే జరిగింది. అండ్ పైన వచ్చేసరికి హెలోజన్ టర్న్ ఇండికేటర్ ఉంది. ఇది క్రోమ్ ఫినిషింగ్తో బాగుంది. ORVMs కూడా బాగున్నాయి బండికి తగ్గట్టు. అండ్ డోర్ ఓపెనర్స్ బాగున్నాయి. అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ ఎడిషనల్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ కార్. మనం బండి ఎంత దూరంలో నుంచి చూసినా సైడ్ యాంగిల్లో చూస్తే ఫస్ట్ కంట్లో పడేది మనకి ఈ స్కార్పియో లోగో అనేది. ఇది క్రోమ్ ఎలివేషన్తో బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫుట్ రెస్ట్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంటుంది. మీరు చూసుంటారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం కాన్వాయ్స్లో ఈ బండి ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేస్తారంటే అటో ముగ్గురు ఇటో ముగ్గురు ఇలా పట్టుకుని బండికి వెళ్తుంటారు, గన్ మ్యాన్లు అయినా ఎవరైనప్పటికీ. అదొక అట్రాక్షన్. ఇటు సైడ్ వచ్చేసరికి కింద భాగంలో చూసుకుంటే కింద టైర్ వచ్చేసరికి ఫ్రంట్ 2 tires డిస్క్ బ్రేక్స్ ఉంటుంది. అది బ్యాక్ 2 tires వచ్చేసి డ్రమ్ ఉంటుంది. అది డిస్క్, ఇది డ్రమ్. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. పైన చూసేసరికి రూఫ్ రైల్స్ ఉంటాయి. రూఫ్ రైల్స్ ఇట్లా పట్టుకోవడానికి యూజ్ చేస్తారు. అది కూడా ఒక స్పెషల్ ఎడిషనల్ అట్రాక్షన్. అండ్ విండోస్ చూసుకుంటే బ్యాక్ విండో కూడా 7-seater బండి కదా, బ్యాక్ విండో కూడా చాలా చూడటానికి, మనం బయట అవుటర్ వ్యూ చూడటానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బ్యాక్ పార్ట్ చూసుకునేసరికి ఎయిర్ స్పాయిలర్ ఒకటి ఉంది. ఇది ఇన్బుల్ట్గా ఉంది ఎయిర్ స్పాయిలర్, చాలా బాగుంది. అండ్ రేర్ లైట్ సెక్షన్కి వచ్చేసరికి ఇండికేటర్స్ అండ్ రివర్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఈ 2 lights వర్కింగ్ అవుతాయి. ఇది వచ్చేసరికి జస్ట్ డమ్మీ, ఇదేం వర్కింగ్ అవ్వదు. ఇక్కడ మిర్రర్ కూడా బాగుంది. రేర్ కెమెరా ఉంటుంది. అండ్ లైట్ ఒకటి ఉంటుంది, డేంజర్ లైట్. అండ్ వైపర్ ఒకటి ఉంది. అండ్ ఓపెనర్ ఉంది. లోగో ఉంది, స్కార్పియో లోగో ఉంది, మహీంద్రా స్కార్పియో లోగో ఒకటి ఉంది. ఫుట్ రెస్ట్ బాగుంది. వెనకాల చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది ఎక్కడానికైనా సరే. అండ్ స్కార్పియో లోగో వచ్చేసరికి స్కార్పియో క్లాసిక్ S11 అయితే బ్యాజింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడైతే రేర్ లైట్స్ ఉన్నాయి, బంపర్, ఇక్కడ ఒక యాంగిల్ అయితే ఒకటి ఇచ్చారు. మనం ఇన్ కేస్ బండి ఏదన్నా ఆగినా సరే మనం హెల్ప్ చేయడానికి తగ్గట్టు ఒక యాంగిలర్ అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంటీరియర్ పార్ట్ చూసుకుందాం. ఇంటీరియర్లో ఏమేమి డిజైన్స్ ఇచ్చారు, క్యాబిన్ దగ్గర ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అనేది మనం ఒకసారి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. కామన్ స్టీరింగ్ పార్ట్కి వచ్చేసరికి మిడిల్ ఆఫ్ స్టీరింగ్ మహీంద్రా లోగో ఇచ్చారు, అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ స్టీరింగ్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి రన్నింగ్లో కాల్ వస్తే మనం లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. మనం సాంగ్స్ పెట్టుకున్నా సరే మనం వాల్యూమ్ని ఇక్కడ నుంచి
తగ్గించవచ్చు, పెంచవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ మీటర్ వచ్చేసరికి ఆర్పిఎం మీటర్ ఒకటి ఉంటుంది, km/h మీటర్ ఒకటి ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి డీజిల్ తక్కువ ఉంటే డీజిల్ సింబల్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటుంది. యాజ్ వెల్ మనకి డోర్ సరిగ్గా పడకపోయినా సరే, డోర్ సరిగ్గా పడలేదని రెడ్ ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కామన్ థింగ్స్ చూపిస్తుంటుంది. అట్రాక్టివ్గా ఉంది డిస్ప్లే. అండ్ మనకి బండి అనేది ఎన్నో గేర్లో ఉంది, థర్డ్లో ఉందా, ఫోర్త్లో ఉందా, సెకండ్లో ఉందా అనేది కూడా చూపిస్తుంటుంది. ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్లీ 4 ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఒకటి ఉంది, అటు ప్యాసింజర్ సైడ్ ఒకటి ఉంది, అటు ఒకటి ఇటు ఒకటి, మధ్యలో 2 ఉన్నాయి. మొత్తం 4 ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ వచ్చేసరికి ఇవి అడ్జస్టబుల్. అండ్ ఇవి ఏసీ స్విచ్చెస్. అండ్ కమ్ టు డిస్ప్లే. ఆ డిస్ప్లే వచ్చేసి 10 inches డిస్ప్లే. మనం ఈ డిస్ప్లే మెయిల్ వేసుకుని మనం యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ వాడచ్చు లైక్ ఏ స్మార్ట్ ఫోన్. కమ్ టు గేర్ బాక్స్. ఇది 6 మాన్యువల్, 6 గేర్స్ ఉంటాయి బండికి. మనం ఇందులో ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే, మనం స్కార్పియో క్లాసిక్కి రివర్స్ గేర్ వేయాలంటే ఇక్కడ కింద ఒక పుల్లర్ ఉంటుంది. ఈ పుల్లర్ని మనం పైకి లాగి ఇట్లాని ఎదరకనాలి, అప్పుడు రివర్స్ గేర్ పడుతుంది. ఇది మీకు చూపిస్తుంటుంది. రేర్ కెమెరా అనేది ఆన్ అయింది. అదే మనం ఆ పుల్లర్ పట్టుకోకుండా ఒకేసారి ఇట్లా ఫ్రంట్ గేర్లో పడుతుంది, ఫస్ట్ గేర్లో పడుతుంది. అది ఇందులో వన్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇక్కడ లేయింగ్ వచ్చేసరికి వుడెన్ లేయింగ్ బాగుంది. 12 volts బ్యాటరీ ఛార్జింగ్ ఒకటి ఇచ్చారు, మొబైల్ ఛార్జర్. ఇక్కడ మొబైల్ హోల్డర్ ఒకటి ఇచ్చారు. అండ్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇవి బ్యాక్ ప్యాసింజర్స్కి ఏసీ వెంట్స్ 2 ఉన్నాయి. ఇక్కడ కప్ హోల్డర్ ఒకటి ఇచ్చారు. హ్యాండ్ రెస్ట్ ఒకటి ఇచ్చారు సీట్స్కి, బాగున్నాయి. ఇది వచ్చేసరికి ఇది 1 type ఆఫ్ హోల్డర్, స్పెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి సన్ ప్రొటెక్షన్స్, మిర్రర్, చిన్న మిర్రర్ ఒకటి ఉంటుంది ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్. నైస్. అండ్ హ్యాండిల్ ఒకటి ఇచ్చారు ప్యాసింజర్ సైడ్ పట్టుకోవడానికి. ఎయిర్ బ్యాగ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ప్యాసింజర్ సైడ్, అండ్ డ్రైవర్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది. బ్యాక్ సీట్ వచ్చేసరికి సాఫ్ట్గానే ఉన్నాయి, ఈజీగా 3 కూర్చోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు అయితే ఈజీగా 4 కూర్చోవచ్చు. కంఫర్టబుల్గా ఉన్నాయి. న్యూ రూమ్ సరిపోనుంది. అండ్ హెడ్ కూడా, టాప్కి హెడ్కి డిస్టెన్స్ బాగానే ఉంది. మనం ప్యాసింజర్ ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండిల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు, అటు సైడ్ ఇటు సైడ్ 2 handles ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్కి వచ్చేసి కూడా ఒక హ్యాండిల్ ఉంది. మనం గ్లాస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక స్విచ్ ఉంది, సీట్ బెల్ట్ ఉంది. ఇక్కడ మొబైల్ హోల్డర్ లాగా ఒక హోల్డర్ ఉంది. అండ్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అటు సైడ్ మిడిల్ ప్యాసింజర్కి ఉండదు, అండ్ అటు సైడ్ ప్యాసింజర్కి, ఇటు సైడ్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్ వన్ కూడా బాగానే కంఫర్టబుల్ కూర్చోవచ్చు. కాకపోతే కొంచెం ఇక్కడ మోకాల దగ్గర కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది మిడిల్ ప్యాసింజర్కి. అంటే ఇటు సైడ్ కూర్చున్నా కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. 2 seat belts అనేవి ప్రొవైడ్ చేశారు, మిడిల్ ప్యాసింజర్కి లేదు. ఇటు సైడ్ కూడా సేమ్ బాటిల్ హోల్డర్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. బాగుంది. హ్యాండిల్స్ నైస్. ఈ బండిలో బూట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. 7-seater బండి కాబట్టి ఇక్కడ సీట్స్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్. మనకి బూట్ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఈ సీట్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అవసరం లేదు మనం కూర్చోవాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ లెదర్లా ఉంటుంది, దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే సీట్స్ ఓపెన్ అవుతాయి 2 sides. మనం ఈజీగా యాక్సెస్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి స్పీకర్స్ ఉన్నాయి, లైట్ ఉంది, అండ్ హ్యాండిల్స్ ఇచ్చారు. అటు సైడ్ హ్యాండిల్, ఇటు సైడ్ హ్యాండిల్, అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి సీట్స్ కూడా. నైస్. ఇప్పటి వరకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసాం కదా. ఇంజిన్ పవర్, ఇంజిన్ కెపాసిటీ డ్రైవ్ చేసి ఒకసారి మనం తెలుసుకుందాం. బండి టార్క్, స్పీడ్ చాలా బాగుంది.
ఏడు చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్, వెరీ నైస్. బండి స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా చాలా ఆసమ్. స్కార్పియో అవుట్ ఆఫ్ 10 టు అవుట్ ఆఫ్ 10. స్కార్పియో క్లాసిక్ S11 యొక్క రివ్యూ. ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 23 lakhs పడింది. ఈ బండి తీసుకుని 2 months అవుతుంది. 2 months నుంచి మేము డ్రైవ్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్, బండి పికప్ అయినా, స్పీడ్ అయినా, మైలేజ్ అయినా ఆసమ్ బండి అసలు. ఇంకోటి ఏంటంటే ఇది అదర్ కార్స్తో కంపేర్ చేస్తే చాలా యూనిక్గా ఉంటుంది. ఎక్కడ 10 కార్లు ఉన్నా సరే ఈ కారు 10 కార్లు ఈ కారు ఒకటి ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కార్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.